ఏకలయ న్యూస్ కి స్వాగతం। చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు। కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ భరత్ ఏ విధంగా అవినీతి అరాచకాలు చేశారో, ఏ విధంగా కుప్పాన్ని దోచుకున్నారో ప్రజలు చూశారని, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి చేసుకోగలమని నమ్మి విశేషంగా తరలివచ్చి ఓట్లు వేశారని, 1,00,000 మెజారిటీతో చంద్రబాబు నాయుడిని గెలిపించుకోబోతున్నారని, 90% ఓటింగ్ అనేది దానికి నిదర్శనమని తెలిపారు। చంద్రబాబు నాయుడుకు అఖండ మెజారిటీతో గెలిపించుకోబోతున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు। 1,00,000 మెజారిటీ లక్ష్యంతో తామందరం కూడా పనిచేశామని, జూన్ 4వ తేదీన రాష్ట్రం మొత్తం కూడా సంచలన ఫలితాలు నమోదవుతున్నాయని, రాష్ట్రంలోని కేంద్రంలోని ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు। ఎమ్మెల్సీ భరత్ గన్మ్యాన్ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి చేశారని, వైసీపీ నాయకులు పోలింగ్ బూతుల దగ్గర గొడవలు సృష్టించారని, వారి కుటిల ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగా ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండి ఓట్లు వేపించారని తెలిపారు। వైసీపీ నాయకులు 5 సంవత్సరాల్లో చేసిన దౌర్జన్యాలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు। భరత్ గెలిస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, అదే భరత్ ఓడిపోతే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే దమ్ముందా అని ఎమ్మెల్సీ భరత్ ను ప్రశ్నించారు। తిరుపతి గంగమ్మ గుడి దగ్గరకు వచ్చి తన సవాల్ను ఎమ్మెల్సీ భరత్ స్వీకరించాలని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సవాల్ విసిరారు। ఈ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు కుప్పం టీడీపీ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం, కుప్పం జనసేన ఇన్ఛార్జి నరేష్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, కుప్పం టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు రాజ్కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్, కుప్పం టీడీపీ రూరల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, కాణిపాకం వెంకటేష్, పాండు, చంద్ర తదితరులు పాల్గొన్నారు। 5 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి అనేది లేదు। అట్లాగే అరాచకాలు కుప్పం మున్సిపాలిటీలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో మండలాల్లో అయితేనేమి ఏ విధంగా వీళ్ళు అరాచకాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, దొంగ కేసులు ఏ విధంగా పెట్టారు, ఏ విధంగా అవినీతి చేశారు, మంత్రి పెద్దిరెడ్డి గారు, భరత్ గారు వీళ్ళందరూ ఏ విధంగా కుప్పాన్ని దోచుకున్నారు అవన్నీ కూడా మనం చూసాం। వాటినన్నింటినీ చూసిన ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలమని చెప్పనేసి నమ్మారు। నమ్మి విశేషంగా తరలి వచ్చి ఓటు వేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించబోతున్నారు। ఈ 90% పోలింగ్ జరగటం అనేది దానికి నిదర్శనం। ఖచ్చితంగా గతంలో 1,00,000 మెజారిటీ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మేము ముందుకెళ్ళాము। మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కృషి చేశారు। ఆ కళ నెరవేరబోతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను। 100% జూన్ 4వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో కౌంటింగ్లో రాష్ట్రం మొత్తం కూడా సంచలన ఫలితాలు రాబోతున్నాయి। బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అఖండ మెజార్టీతోటి అత్యధిక సీట్లు అసెంబ్లీ మరియు పార్లమెంట్లో సాధించి ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని మేము ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నాం। అలాగే నిన్న పోలింగ్ జరిగేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా పోలింగ్ బూతుల దగ్గర గొడవలు చేయటం, పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి వాళ్ళు చేసిన కుటిల యత్నాలన్నింటినీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా బూత్ దగ్గర నిలబడి ఎదుర్కొనమని ప్రజలకు అండగా ఉండి ఓట్లు వేయించడం జరిగింది। అలాగే రామకుప్పం మండలం ననియాల దగ్గర భరత్ గారు వాళ్ళ గన్మెన్ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం కూడా జరిగింది। స్వయాన ఎమ్మెల్సీ అయి ఉండి, ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి, ఒక రౌడీలాగా ప్రవర్తించి దిగి మా కార్యకర్తల మీద చేసుకున్నారు। ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన వాటికి, అలాగే దౌర్జన్యాలకి, అలాగే నిన్న చేసిన దౌర్జన్యాలకు కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. ఎన్ని రోజులు మీరు చేసిన ఆకృత్యాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా భరించాం, ప్రజల కోసం పోరాడాం. ఇక ఒక్కరైనా సరే తెలుగుదేశం చాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే భరత్ గారు మాట్లాడుతూ నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నందుకు ధన్యవాదాలని చెప్పనేసి చెప్పారు. అయ్యా భరత్, నిజంగా నువ్వు కుప్పంలో గెలిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. మరి నువ్వు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? సవాలు విసురుతున్నా, నా సవాలు స్వీకరించే దమ్ము నీకుంటే గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి సవాలు స్వీకరించాలని చెప్పని కూడా మీ అందరికి కూడా ప్రతిక్రముఖంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఊరకే తాటాకు చప్పుడులాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత అఖండమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాయకుల జోలికి కానీ వస్తే కనుక రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టపరంగా కఠినమైన చర్యలు అనేది తీసుకోబోతున్నామని చెప్పని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంపూర్ణ ప్రక్షాళన దిశగా ఏదైతే రౌడీయిజం కానీ మిగతా అవినీతి చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరైతే ఈ తప్పుడు పనులు చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా అన్ని ఎంక్వైరీలు వేసి జైల్లో పెట్టిస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకొని. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, 30,000 ఉంది, 40,000 ఉంది, దాంట్లో మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలుస్తూ వస్తున్నారు. ఈరోజు 90% పోలైంది. 25,000 మంది వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వచ్చారా? మర్చిపోయిన వాళ్ళు ఏది వచ్చారా? దొంగ ఓట్లు వచ్చారు, దొంగలు వచ్చారా? వేరే కాన్స్టిట్యూన్సీ వచ్చారా? ఎట్లొచ్చారు? ఎంతోమంది పక్క రాష్ట్రం నుంచి శ్రమతో వచ్చి చంద్రబాబు నాయుడు ఓటేయాలని హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, సింగపూర్ నుంచి వచ్చారు. శాంతివరం మండలంలో వచ్చి ఓట్లేశారంటే మేమున్నాం, చంద్రబాబు నాయుడిని అందరికీ ఆదుకుంటాం, 1,00,000 ఓట్ల లక్ష్యానికి మేము దగ్గరికి వస్తాం, మేము పాటుపడతాం సార్. ఈరోజు 2 లక్షల ఓట్లు పోలే. 50,000 ఓట్లు అపోజిషన్ పడినా 1,50,000 ఓట్లు చంద్రబాబు నాయుడు పడినాయి. అంటే 1,00,000 ఓట్లతో వాళ్ళ 50 ఓట్లు అప్పు చేస్తే 1,00,000 ఓట్లతో చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నాడు. ఇది తథ్యం, దాంట్లో డౌట్ ఏం లేదు. అటువంటిది ఈరోజు ఇంత పెద్ద భారీ మెజార్టీకి వర్క్ చేసిన కార్యకర్తలు కానీ అందరికీ కానీ నారా కుటుంబం తరఫున, అందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే రాత్రి పగళ్ళు ఈ మహాయజ్ఞాన్ని లక్ష మహాయజ్ఞాన్ని పాటుపడుతూ కంటిన్యూగా పనిచేశారు. ఎన్ని లోటుపాట్లు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఈ 5 సంవత్సరాలు పడిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరికీ వాళ్లకు ధైర్యాన్ని ప్రసాదించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకొని జై హింద్.